మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో చాలా వరకు కూడా కుంభరాశి వారి జాతకుల యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు అయితే కలగబోతున్నాయి. ముఖ్యంగా ఒక చెడు వార్త అయితే మిమ్మల్ని కలచి వేసేలాగా చేస్తోంది. మరణాన్ని ఎవ్వరూ ఆపలేరండి. దుఃఖభరిత జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా ఆందోళనకు గురి చేస్తోంది. సమస్య తీవ్రతరం అయిపోతోంది. ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే ఈ దేవత ఆరాధన మీకు ఎంతో మేలు కలగ చేస్తోంది. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఈ యొక్క మాసంలో కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే గనక ఏ పని చేద్దాము అనుకున్నా కూడాను మీ యొక్క మానసిక సంఘర్షణలు అస్సలు ఆ యొక్క పనికి పూనుకొనివ్వవో. మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతో గుండె నిబ్బరంగా ఉండేటటువంటి కుంభరాశి వారి జాతకులు ప్రతి విషయంలో కూడా ఎంతో భయపడుతూ ఉంటారు. ఏ పని ప్రారంభించలేకపోతారో, ఉన్న చోటనే ఉండిపోవడమో, మందబుద్ధి ఎక్కువగా అయిపోవడమో, మీలో నిరాశ నిస్సత్తువ ఎక్కువగా ఆవహించి ఉండడమో జరుగుతుంది. ఎందుకు అంటే గనక మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఎదురు తిరిగి వస్తుంది. మిమ్మల్ని నమ్మేటటువంటి వ్యక్తులు కూడాను మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు అన్నట్లయితే గనక మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అస్సలు కలిసి రాకపోవడమో, ధనం లేకపోవడమో, ధన నష్టం జరగడమో, నలుగురిలో నవ్వుల పాలు కావడమో, ఇలా ఎన్నో రకాలైనటువంటి చీత్కారాలు, అవమానాలు ఈ మాసంలో మీరు పొందుకోబోతున్నారు. గ్రహస్థితి అస్సలు అనుకూలంగా లేదండి. అందుకే ఇంతటి విపత్తుకర పరిస్థితుల్లోకి మీరు వెళ్లబోతూ ఉన్నారు. చాలా వరకు కూడాను జీవితానికి సగటు ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మాసం మొత్తం కూడా 4వ ఇంట్లో బృహస్పతి ఉండడం రీత్యా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. ఆర్థిక పరంగా ఊహించినటువంటి చెడు వార్తలు వినబోతూ ఉన్నారు. అది మిమ్మల్ని చాలా వరకు కూడా మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది అని చెప్పాలి. ఆన్లైన్ యాప్స్ పట్ల జాగ్రత్త వహించండి. అలాగే సైబర్ మోసం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నింటా కూడా ఏకాగ్రత ఎక్కువగా చూపించండి. ఒక విషయం గురించి 10 సార్లు ఆలోచించండి. వృత్తి రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, వ్యాపార రీత్యా అయినా ఏ రంగాల్లో ఉన్నా కూడా కుంభరాశి వారి జాతకులు ధనాన్ని అస్సలు మీ యొక్క చేతుల్లోకి తీసుకోవద్దు. అంటే మీరు మీ యొక్క కుటుంబానికి ధనానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, ధనాన్ని కావచ్చు, వారికి హ్యాండ్ ఓవర్ చేసేయండి. మీ దగ్గర ధనం ఉంచుకోవద్దు. ఒకవేళ మీ వద్దనే ఉంచుకుంటూ బాధ్యతలు మీరే మోస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యతలను జీవిత భాగస్వామికి గాని, తల్లిదండ్రులకు గాని అప్పగించండి. మీ దగ్గర ఉన్న ధనం మొత్తం కూడాను ఒకటి తస్కరించడమైనా జరుగుతుంది. రెండవది ఏమిటంటే గనక మీకు తెలియకుండానే అపరిచిత వ్యక్తుల దగ్గర మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఏ నిర్ణయాలు మీరు అయితే అస్సలు తీసుకోవద్దు. ఉద్యోగ విషయంలో, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేనిచో ఉద్యోగానికే ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహోద్యోగులతో మాటామంతి ముచ్చట్లు పెట్టొద్దు. వారితో జాగ్రత్త వహించడం ఉత్తమం. ఏ వైపు నుంచి ఎలా ఇబ్బంది వస్తుందో తెలియదండి. ఎటువంటి ఘటనలు జరుగుతాయో కూడా తెలియదు. కావున మీకు మీరుగానే జాగ్రత్తగా ఉండండి. ధన పరంగానే ఇటువంటి ఇబ్బంది మిమ్మల్ని కబళించేస్తోంది. అలాగే మీరు ఏమిటంటే గనక ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని నిత్యం పూజించండి. కనకదార స్తోత్ర పఠన పారాయణం గావించండి. ప్రతి శుక్రవారం తిథి నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఇలా చేస్తే గనక అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతారు. ఇబ్బందులు ఉన్నాయి, కానీ మానసికంగా కృంగిపోకండి. ధైర్యంగా ఉండండి. నిత్యము భగవన్నామ స్మరణం చెయ్యండి.
అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.